ఇక నిన్న ఇక వరంగల్లో గాదే ఇన్నయ్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు గాదే ఇన్నయ్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిన్న చేయడం జరిగింది. ఆయనను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనో, లేకపోతే మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయనో, లేకపోతే మావోయిస్టులో పార్టీలోకి రావాలని చెప్పేసి ఆయన యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి అన్నటువంటి అంశం పైన గాదే ఇన్నయ్యని ఆయనను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. నెల రోజులు కావస్తా ఉంది దర్దాపుగా. దానిలో భాగంగానే నిన్న మళ్ళీ ఒకసారి ఎన్ఐఏ అధికారులు ఆయన ఆశ్రమం మాయిల్లు ఇక్కడ జఫర్గఢ్ దగ్గర ఉన్నటువంటి మాయిల్లు అనేటువంటి ఆశ్రమం, దాదాపుగా 100 మంది పిల్లలేమో అక్కడ అనాథ పిల్లలు అందరూ ఉంటారు. వాళ్ళకి అన్ని బాగోగులంతా కూడా ఆ ఆశ్రమమే చూసుకుంటే ఆశ్రమ నిర్వాహకుడు గాదే ఇన్నయ్య వాళ్ళ భార్య చూసుకుంటూ ఉంటారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మాయిల్లు అనేటువంటి గాదే ఇన్నయ్య నిర్వహిస్తున్నటువంటి అదేదైతే ఉందో అక్కడికి వెళ్ళి తనిఖీలు చేపట్టి నిన్న గాదే ఇన్నయ్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు, మాయిల్లు ఆశ్రమంలోను రైడ్స్, పలు భూ డాక్యుమెంట్స్ స్వాధీనం, మావోయిస్టులకు మద్దతు కేసు విచారణ, కస్టడీ పిటిషన్పై ఎల్లుండి తీర్పు రాబోతా ఉన్నది. ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మరి తీర్పు ఎల్లుండి ఉండబోతా ఉన్నది. ఆయనను మరి ఉపా కేసులను పెట్టి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్య ఆశ్రమంలో మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మావోయిస్టులకు మద్దతిస్తూ ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రేరేపిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జనగామ జిల్లా జఫర్గఢ్లోని ఆయన మాయిల్లు ఆశ్రమంతో పాటు నివాసంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆశ్రమం నుంచి సుమారు ₹1,00,000 నగదును అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది. అలాగే పలు భూ సంబంధిత డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఆశ్రమం పొందిన వారు గతంలో వచ్చి వెళ్లిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇన్నయ్యను రిమాండ్ కోసం చెంచల్గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగానే ఆశ్రమంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు కేసును మరింత లోతుగా విచారించేందుకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును ఈ నెల 16న వెలువరించనున్నది. ఇలా 14వ తారీఖు ఎల్లుండి తీర్పు. మరి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది ఎన్ఐఏ. ఆయనను లోతైనటువంటి విచారణ ఏం లోతైన విచారణ చేస్తారు? లోతైనటువంటి విచారణ ఎంత లోతుతో అవుతారు? ఇప్పుడు ఆయన చేసినటువంటిది అది ఓపెన్గా ఆయన అమిత్ షా పైన మోదీ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అనేది. మరి ఇంతకంటే దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంతకంటే దారుణమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసిండు. సో ఇంటెన్షన్ వేరే ఉండొచ్చేమో. సరే ఏదైనా కానీ సో ఆయనైతే మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని, మావోయిస్టులకి అనుకూలంగా మాట్లాడుతున్నాడని అన్నటువంటి దానిపైన ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. ఎన్ఐఏ అధికారులు ఆయనను నేరుగా అరెస్ట్ చేసిండు. ఇక అరెస్ట్ చేసిన తర్వాత 2-3 రోజులకేమో మాకు నోటీసులు ఇచ్చిండు. ఎవరికి? మన తొలి వెలుగు రాగానికి ఇచ్చిండు, నాకు కూడా నోటీసులు ఇచ్చిండు. ఎందుకు నోటీసులు ఇచ్చిండు? ఈయన మాట్లాడుతున్నటువంటి ఏదైతే వీడియో ఉందో కట్టా రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి ఆయన పార్థివ దేహం దగ్గర ఆయన చనిపోయినటువంటి డెడ్ బాడీ వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మీరు ఎట్లా పోయిన ఆయన మాట్లాడింది మీ దాంట్లో ఎందుకు ఛానల్ అప్లోడ్ అయింది, మనకు కూడా నోటీసులు ఇచ్చిండు. మనని కూడా 5-6 గంటల పాటు మనల్ని విచారించింది. సరే మొత్తానికి ఏదైతే మావోయిస్టు పార్టీని అంతం చేయాలి, ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన కేంద్రం బలంగా వాళ్ళు సంకల్పించుకుంది. అదే రకంగా మొత్తం ఎక్కడికక్కడ కూడా కుమ్మింగ్ నిర్వహిస్తూ ఉన్నారు కేంద్ర బలగాలతో. ఒక ఎత్తు అదే అవుతా ఉంటే ఇంకొక ఎత్తు ఏమో ఇటువంటి వాళ్ళని కట్టడి చేయాలి. ఇలా గాదే ఇన్నయ్యని అరెస్ట్ చేసినట్టయితే ఉంటే మిగతా వాళ్ళ యొక్క గొంతులని కొంత కట్టడి చేయొచ్చు అన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మాట్లాడేటువంటి వాళ్ళనందరూ కూడా అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటిది. సరే ఏదేమైనప్పటికీ కూడా నిన్న 16వ తారీఖున ఆయనకు కోర్టు తీర్పు ఉంటుంది. ఆ రోజు వాదనలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఆశ్రమంతో పాటు దానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ అమ్మ ఉన్నటువంటి ఆ విలేజ్లోకి వెళ్ళి ఆ ఇంట్లో కూడా తనిఖీలు చేసింది. ఈయనకే 65-70 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళ అమ్మకి సైతం కూడా దాదాపు 80 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. ఆ ఇంట్లోకి వెళ్ళి కూడా తనిఖీలు చేస్తే తనిఖీలు ఏం దొరికినాయి? ₹1,00,000 దొరికినాయట, పలు డాక్యుమెంట్లు దొరికినాయి. ల్యాండ్ డాక్యుమెంట్లు అనేది మనకు ఈ వార్త ద్వారా తెలుస్తూ ఉన్నది. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సరే ఇంకెవరైనా ఆశ్రమానికి ఇంకెవరైనా నక్సలైట్లు వచ్చిపోతా ఉన్నారా, లేకపోతే ఇంకా పాత వాళ్ళు ఇంకెవరైనా? ఎందుకంటే ఆయన గతంలో కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి,
అంతేకాకుండా ఆయన బయటకు వచ్చిన తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తి గాదయ్య. ఆయన ఆయన ఇంట్లోకి వెళ్ళి నిన్న తనిఖీలు చేసింది. నిన్న హంగామా వీళ్ళు పోలీసులు, ఎన్ఐఏ వాళ్ళు, లోకల్ పోలీసులతో పాటు ఎన్ఐఏ పోలీసులు సైతం కూడా అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసి వాళ్ళ ఉన్నటువంటి ఆ ఆశ్రమం, మా ఇల్లు అన్నటువంటి ఆశ్రమంలో రైలు చేసి పలు భూ డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారట. మావోయిస్టులకు మద్దతు పలుకుతున్నాడు అన్నటువంటి దానిపైనే కేసు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మరి కస్టడీ పిటిషన్ పై ఎల్లుండి తీర్పు. పోలీస్ కస్టడీ పిటిషన్ పైనే, ఆయనకు బెయిల్ విషయం కాదు, పోలీస్ కస్టడీకి ఇవ్వాలా వద్దా అనేది. అంటే వారం రోజులు 6 రోజులు అడిగినట్టుంది. వీళ్ళు ఎన్ని రోజులు అడిగింది ఇలా? 5 రోజులు. అంటే ఇంకా లోతుగా విచారించాలి కాబట్టి ఒక 5 రోజులు మాకు అప్పగించులని చెప్పేసి ఎన్ఐఏ సంబంధించినటువంటి పోలీసులు కోరితే దానిపైన 16వ తారీఖున దీనిపైన తీర్పు ఇవ్వాలన్నా వద్ద కస్టడీకి అనేది 16వ తారీఖున తీర్పు ఉండబోతా ఉన్నది. ఆయనకు బెయిల్ వస్తుందా లేదనేది ఆ తారీఖు కాదు. అంటే ఉపా కేసులు అనేది సర్వసాధారణంగా చాలా కష్టతరమైనటువంటి కేసులు అవి. బెయిల్ కూడా అంత తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉండనటువంటి కేసులు. చాలామంది పోయి ఏళ్ళకేళ్ళు కూడా జీవితాలు దాంట్లోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే గాదా ఇన్నయ్యకు సంబంధించినటువంటి ఇంట్లో సోదాలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే క్రాంతి చైతన్య గాది ఇన్నయ్యను విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎవరు? ప్రొఫెసర్ అరగోపాల్, అలాగే లక్ష్మణ్, గడ్డం లక్ష్మణ్ అండ్ నారాయణ వాళ్ళు, వీళ్ళంతా కూడా నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి గాదా ఇన్నయ్య అరెస్టు పైన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు క్రాంతి చైతన్యపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించిండు. తక్షణమే క్రాంతి చైతన్య, ఇన్నయ్య, దుగ్గనేని మోహన్ కృష్ణను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదర్గూడలో న్యూస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ అరగోపాల్, పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎస్ నారాయణరావు, గుంటి రవికుమార్ వీళ్ళందరూ కూడా పాల్గొని వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా క్రాంతి చైతన్యపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేశారని, అలాగే వందలాది మంది చిన్నపిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పించి చదివిస్తున్న గాదా ఇన్నయ్యను కూడా ఎన్ఐఏ అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇన్నయ్య ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడి చేసి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత అన్యాయమన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగమైన సీఎం చంద్రబాబు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాగా అణచివేత విధానాలకు యత్నిస్తే తెలుగు ప్రజలు తిరగబడతారని నిన్న వీళ్ళు కూడా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా నిన్న హెచ్చరించడం జరిగింది. క్రాంతి చైతన్య అలాగే గాదా ఇన్నయ్య సంబంధించినటువంటి అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అరెస్టులన్నీ కూడా అక్రమం, వాళ్ళని ఇమ్మీడియట్గా విడుదల చేయాలని వాళ్ళు కూడా డిమాండ్ చేశారు.